హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చిన్నపిల్లలకి మెల్లో నల్లదారం వేసేసి లాకెట్స్ వేస్తాం కదా మనం. అలా వేసినప్పుడు ఇలా సన్నగా వేసేస్తే మెడ కోసుకుపోతుందండి. వాళ్ళు అటు ఇటు ఊపుతూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు, అప్పుడు మెడ కోసుకుపోతుంది కదా. అలా కాకుండా నేను చూపించినట్టు ఇలా అల్లేసి వేస్తే ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. అలాగే లాకెట్ అటు ఇటు జరిగిపోకుండా ఒక చోటే ఉంటుందన్నమాట. ఎలా చేస్తాను అనేది వీడియో వాచ్ చేస్తూ ఉండండి. అలాగే ఈ దారం ఇలా అల్లుకొని మనం కాళ్ళకి నల్లదారం కట్టుకుంటాం కదా, అలా కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం అప్పుడప్పుడు పట్టే మువ్వలు అవి ఊడిపోతూ ఉంటాయి కదా, అవన్నీ పక్కన పెట్టుకొని ఒక చోట ఇలా అల్లుకున్నప్పుడు మధ్యలో మువ్వలు వేసుకుని కట్టుకొని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఆడవాళ్ళకి నల్లదారం కట్టుకుంటారు కదా కాళ్ళకి, అలా అనమాట. ఇవే వెండి షాపుల్లో మనకు అమ్మాలంటే చాలా కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందండి. మన దగ్గర ఉన్న ఇలా ఐటమ్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకొని చక్కగా మనం ఇంటి దగ్గర ఇలా అల్లుకొని వేసుకోవచ్చు అనమాట. ఇదే చిన్నపిల్లలకైతే ఇలా వేసుకోవచ్చు. అదే ఇది పెద్దవాళ్ళకైతే అలాగే అల్లుకుని తాడు కాళ్ళు కట్టుకోవచ్చు అనమాట. అదే నేను చెప్పినట్టు వెండి మువ్వలు వేసుకుని నేను చూపిస్తాను చూడండి. మా బాబుకి అల్లాను, సో మీకు కూడా యూజ్ అవుతుందో షేర్ చేస్తాను. నేను ఇలా అల్లుకొని ఇలా పెట్టుకోవచ్చు అనమాట కాలుకి. నేను ఆల్రెడీ అక్కడ నల్లపోస్తులో పెట్టి కట్టుకున్నాను కదా, అందులో నేను నా దగ్గర వెండి చిన్న చిన్న గుండీలు ఉంటే వాటిని నేను ఇలాగా ఉపయోగించుకుని కట్టుకున్నాను అనమాట. ఇవే మనకి మార్కెట్లో అయితే చాలా కాస్ట్ అమ్ముతారనమాట. నా దగ్గర వెండి చైన్ ఎప్పుడో పట్టిదే, వాటి కూడా పట్టి తిరిగిపోయి ఉంటే అవి నేను ఇలా రీయూజ్ చేసుకున్నాను అనమాట. మీ దగ్గర కూడా మువ్వలు ఉంటే ఇలా ఈ ప్లేస్లో మువ్వలు వేసుకొని మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్